ఫ్రెండ్స్, గుజరాత్ అలాగే రాజస్థాన్ జట్ల మధ్య శనివారం నాటి డబుల్ హెడర్ మ్యాచ్లో సాయంత్రం మ్యాచ్ జరిగింది కదా. అయితే ఈ మ్యాచ్లో రాజస్థాన్ జట్టు అద్భుతమైన గెలుపు సాధించింది. ఉత్కంఠ భరితమైన ఈ మ్యాచ్లో 6 పరుగుల తేడాతో గుజరాత్ టైటన్స్ను ఓడించేసింది. అయితే ఈ మ్యాచ్కు శుభ్మన్ గిల్ గాయంతో దూరం కాగా రషీద్ ఖాన్ తాత్కాలిక సారథిగా జట్టును నడిపించాడు. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయం పైన స్పందించిన రషీద్ ఖాన్ ఆఖరి ఓవర్లో తమ విజయానికి ఒకే ఒక్క బౌండరీ అవసరమైందన్నాడు. కానీ తుషార్ దేశపాండే అద్భుతమైన యార్కర్లు వేశాడు. అతను మిస్ చేసిన బంతిని తాను కొట్టాల్సిందని, అలా చేయకపోవడం వల్లే మా ఓటమిని శాసించిందని అంగీకరించాడు. ఆ బంతికి సిక్సర్ కొట్టబోయి రషీద్ ఖాన్ క్యాచ్ అవుట్గా వెనుతిరిగాడు. ఆ విషయం మీద విపరీతంగా బాధపడుతున్నాడు రషీద్ ఖాన్. అసలు ఇంతకీ తను ఏమన్నాడంటే, రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ ఆరంభించిన విధానం చూస్తే మేము తర్వాత చాలా బాగా బౌలింగ్ చేశామనిపిస్తుంది. బౌలింగ్లో కూడా మేము మంచి ఆరంభాన్ని అందుకున్నాం. కానీ వరుస వికెట్లు కోల్పోవడం మమ్మల్ని వెనకడుగు వేసేలాగా చేసింది. ఆ సమయంలోనే మేము మ్యాచ్పై పట్టు కోల్పోయాం. ఇలాంటి పిచ్ పైన ఓవర్కు 10 పరుగులు చేయడం కష్టమేమీ కాదు. బౌండరీలు ఈజీగానే వచ్చాయి. అయితే మిడిల్ ఓవర్లో వరుసగా కొన్ని వికెట్లు కోల్పోవడంతో ఆఖరి వరకు దూకుడును కొనసాగించలేకపోయాం. ప్రతి ఆటగాడికి ఒక సొంత ప్రణాళిక ఉంటుంది. పిచ్ పరిస్థితులు, జట్టు అవసరాలను అర్థం చేసుకుని ఆడటం ముఖ్యం. ఇది టోర్నీ ఆరంభం మాత్రమే. మేము చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని మరింత బలంగా తిరిగి వస్తాం. ఆఖరి ఓవర్లో రబాడాతో జరిగిన సంభాషణ ఒకటి ఉంది. మాకు కేవలం ఒక బౌండరీ అవసరమైంది. తుషార్ దేశపాండే అద్భుతమైన యార్కర్లు వేశాడు. అయితే అతను మిస్ చేసిన ఆ ఒక్క బంతిని నేను సిక్సర్గా ఆడి ఉండుంటే బాగుండేది. ఇలాంటి సమయాల్లో ప్రశాంతతగా ఉండడం నయం. ఇక వైభవ్ సూర్యవంశీ గురించి ఎంత చెప్పినా తక్కువే. అతను ఒక చిచ్చరు పిడుగు. అతను ఏ జట్టులో ఉన్నా కూడా ఆ జట్టుకి మంచి జోష్ వస్తుంది. ఇక శుభ్మన్ గిల్ తదుపరి మ్యాచ్కి అందుబాటులోకి వస్తాడు అంటూ రషీద్ ఖాన్ తన స్పీచ్ని అయితే ముగించాడు.